అది 1930 సంవత్సరం. శంబల గురించి తెలుసుకోవడం కోసం తను స్థాపించిన ది తులే సొసైటీ బృందాన్ని హిమాలయాల మీదుగా టిబెట్కి పంపించాడు అడాల్ఫ్ హిట్లర్. వాళ్ళు అక్కడికి వెళ్ళి శంబల్ని కనుక్కోగలిగారా? హిట్లర్ ఎందుకు అంత కష్టపడి శంబల్ నగరాన్ని కనుక్కోవాలి అనుకున్నాడు? అసలు శంబల్కి ఈ కాలంలో వాళ్ళు వెళ్ళగలరా? అసలు శంబల్ నగరం ఎలా ఉంటుంది, దాని ప్రత్యేకతలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోబైట్. శంబల ఇది ఒక సంస్కృత పదం. దానికి అర్థం ఏమిటి అంటే శాంతికి స్థానం అని. దీనికి సిద్ధాశ్రమం అని మరొక పేరు కూడా ఉంది. పురాణాల ప్రకారం ఇది ఎక్కడ ఉంది అంటే హిమాలయాలలో భాగమైన టిబెట్కి దగ్గరలోని కైలాష్ పర్వతం సమీపంలో ఈ రహస్య నగరం ఉంది. ఈ శంబల ప్రస్తావన గురించి మన హిందూ గ్రంథాలలో పురాణాల్లో స్పష్టంగా చెప్పారు. రామాయణంలోని బాలకాండలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులని యాగరక్షణ కోసం తనతో తీసుకుని వెళ్తాడు. అలా వెళ్లే దారిలో ఇద్దరిని సిద్ధాశ్రమం కూడా తీసుకుని వెళ్తాడు. సిద్ధాశ్రమం అంటే మరేదో కాదు, శంబల. అలానే మహాభారతంలోనూ దీని గురించి ప్రస్తావన ఉంది. పాండవులు ఒక మహత్తర యాగం చేయడం కోసం హిమాలయాలలోని ఒక రహస్య ప్రదేశాన్ని చేరుకున్నారు అని, అక్కడ ధర్మరాజు పరమశివుణ్ణి ధ్యానం చేస్తూ యాగం చేసి అనేక సంపదలు పొందాడు అని రాసి ఉంటుంది. ఆ రహస్య ప్రదేశం మరేదో కాదు, శంబల. అలానే విష్ణు పురాణంలో కూడా శంబల గురించి ప్రస్తావన ఉంటుంది. శ్రీకృష్ణుని నిర్యాణం అనంతరం లోకంలో కలి ప్రభావం పెరిగిపోతుంది. ఆ కలిని అంతం చేయడానికి శంబలలో కల్కి భగవాను రూపంలో విష్ణుయీశ్వరుడు సుమతీలకు జన్మిస్తాను అని విష్ణువు దేవతలకు హామీ ఇస్తాడు. ఇలా అనేక చోట్ల శంబల గురించి మన గ్రంథాలలో ప్రస్తావన ఉంది. అసలు ఈ శంబల ఎలా ఉంటుంది? దేవశిల్పి అయిన విశ్వకర్మ ఈ శంబల నగరాన్ని రూపొందించాడు. ఆకాశాన్ని తాకే ఎత్తైన భవనాలు, చుట్టూ పచ్చని ప్రకృతితో ఆహ్లాదకరమైన ఉద్యానవనాలు, అందమైన జలపాతాలు, ఎటు చూసిన బంగారు వజ్ర వైడూర్యాలతో మెరిసిపోయే సంపదలు, అత్యాధునిక సాంకేతికత కలిగిన నాగరిక వ్యవస్థ ఉండి చూస్తుంటే భూమి మీద ఉన్న స్వర్గంలా ఉంటుంది. శంబలలో ఇంత సంపద ఉండడానికి కారణమేంటి? పూర్వం మహర్షులు, ఋషులు, సాధువులు రాజ్యం మంచిగా ఉండాలి అనే ఉద్దేశంతో అనేక యజ్ఞాలు, యాగాలు చేసేవాళ్ళు. వాళ్ళు చేసిన యాగానికి కృతజ్ఞతగా అనేక మంది రాజులు విలువైన బంగారాన్ని, వజ్రాలను, ఇతర సంపదలను దానంగా ఇచ్చేవాళ్ళు. మహర్షులకి వీటి మీద ఎలాంటి కోరిక ఉండదు కాబట్టి దానంగా వచ్చిన సంపద మొత్తాన్ని శంబలకి పంపేవాళ్ళు. ఆ విధంగా శంబల సంపన్న నగరంగా ఎదిగింది. శంబలని మనం చేరుకోగలమా? ఈ శంబల నగరం సాధారణ మనుషులకి కనిపించదు, వెళ్ళడం కూడా కష్టం. అది కనిపించకుండా దేవతలు దాని చుట్టూ ఒక అదృశ్య పొరను ఏర్పాటు చేశారు. కేవలం న్యాయం, సత్యం, ధర్మాన్ని పాటించే వాళ్ళు యోగ సాధన ద్వారా మాత్రమే శంబలకి వెళ్ళగలరు. శంబల్ని చేరుకోవడానికి ఒక రహస్యమైన పోర్టల్ ఉంటుంది. కేవలం దాని ద్వారా మాత్రమే మనం లోపలికి వెళ్ళగలం. రీసెంట్గా వచ్చిన కల్కి మూవీలో కూడా ఈ పోర్టల్ గురించి చూపించారు. సాధారణంగా సిద్ధులు, మునులు మనసులో అనుకున్న వెంటనే ఆ పోర్టల్ ఓపెన్ అయ్యి వాళ్ళు ఉన్న ప్రదేశం నుండే శంబల్కి చేరుకోగలరు. శంబల అసలు నిజంగానే ఉందా అంటే ఉంది అని అనిపిస్తుంది ఈ ఆధారాలు చూస్తే. ఆనందమయ్యి అనే తపస్విని హిమాలయాలలో తపస్సు చేసుకునే టైంలో 20 నుండి 25 అడుగుల ఎత్తు ఉన్న మనుషుల్ని చూశాను అని చెప్పారు. సత్య, త్రేతాయుగాలలో మనుషులు దాదాపు అంత ఎత్తు ఉండేవాళ్ళు. అలానే రష్యాకి చెందిన హెలెనా బ్లావట్స్కీ అనే రచయిత శంబల గురించి తెలుసుకోవాలి అన్న ఆసక్తితో హిమాలయాలలో ఎన్నో పరిశోధనలు చేసి ఐసిస్ అన్వీల్డ్, ది సీక్రెట్ డాక్ట్రైన్ అనే 2 పుస్తకాలు రాశారు. వాటిల్లో తాను శంబల గురించి అన్వేషిస్తున్నప్పుడు చాలా పొడవైన మనుషుల్ని చూశాను అని రాశారు. అలానే ఒక పురాతన వ్యక్తితో ఫోటో కూడా దిగి ప్రచురించారు కూడా. అడాల్ఫ్ హిట్లర్ కూడా ఈ శంబల గురించి తెలుసుకోవడం కోసం అనేక హిందూ గ్రంథాలని అధ్యయనం చేశాడు. సంస్కృతం బాగా వచ్చిన వాళ్ళని ది తులే సొసైటీలోకి తీసుకున్నాడు. ఆ బృందం ద్వారా శంబల్ నగరాన్ని కనిపెట్టి అక్కడ ఉన్న అద్భుత శక్తులతో ప్రపంచాన్ని పరిపాలించవచ్చు అనే ఆశతో ఆ బృందాన్ని హిమాలయాలకి పంపించాడు. కానీ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ఆ శంబల్ని కనిపెట్టలేకపోయారు. శంబల సంపదలు, అద్భుత శక్తులకే కాక జ్ఞానానికి కూడా మూలంగా ఉంటుంది. మన వేదాల దగ్గర నుండి పురాణాల వరకు అన్ని ఒరిజినల్ రైటింగ్స్ ఇక్కడనే తాళపత్రాల రూపంలో భద్రపరిచారు. మనిషి పుట్టుక నుండి చావు వరకు సంబంధించిన ప్రతి విషయం ఇక్కడ గ్రంథ రూపంలో ఉంటుంది. అసలు శంబల నగరం ఇంత రహస్యంగా ఉండడానికి కారణం, అందరికీ అక్కడికి ప్రవేశం ఉంటే కలి కూడా వారితో పాటు అక్కడికి రాగలడు. దాంతో ప్రపంచమే వినాశనం అవుతుంది. ఆ ఉద్దేశంతోనే అది అదృశ్య నగరంగా ఉంది.
ప్రపంచంలో ఎన్నో వింతలు అంతుచిక్కని మిస్టరీలు ఉన్నాయి. కొంతమంది వాటన్నిటిని మూఢనమ్మకాలు అంటూ కొట్టేస్తారు. అది నీకు అర్థం కావట్లేదు అంటే దానిని అర్థం చేసుకునే అంత తెలివి నీకు లేదు అని, అంతేకాని అది మూఢనమ్మకం అవ్వదు. మన వేదాలలో పురాణాలలో ఎంతో జ్ఞానం సాంకేతికతను పొందుపరిచారు. నేటి సైన్స్తో పాటు ఆ వేద పురాణ జ్ఞానాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే ఎలాంటి మిస్టరీ అయినా ఛేదించగలం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.